వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అల్పపీడనం ప్రభావం ఈ 7 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన ప్రణితి షిండే. మోహన్ బాబు ఇంట్లో చోరీ 10 లక్షలతో ఉడాయించిన పని మనిషి. డబ్బుల కోసం ఆరోపణలు చేస్తున్నారు, నా లాయర్ మాట్లాడతారంటూ హర్షసాయి పోస్ట్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని, ముఖ్యంగా ఇవాళ తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో మొన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. జనగామ జిల్లా దేవరపుష్పలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు పొలాల్లో చెట్ల కింద ఉండవద్దని సూచించింది. బాలీవుడ్లో కండలు వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తల్లో ఉంటుంది. మరోవైపు పాలిటిక్స్లో కూడా 54 ఏళ్ల పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఆయనను ఇప్పటికే పలు సమావేశాల్లో, వేదికలపై ఎప్పుడు మీ పెళ్లి అంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలోనే ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండేని పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్గా రాహుల్ పెళ్లి ఉండాలని కూడా చర్చించుకుంటున్నారని హల్చల్ అవుతుంది. కానీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న నాయన్ అనే పని మనిషి 10 లక్షలతో పారిపోయారు. ఈ విషయంపై మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నాయక్ కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిన్న ఓ నటి హర్షసాయి తనను మోసం చేశాడని, తనపై అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్లో పాపులర్ అయిన హర్షసాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది. తాజాగా దీనిపై హర్షసాయి స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. నాపై చేసిన కామెంట్స్ అన్ని అబద్ధాలే, అదనపు డబ్బుల కోసం చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. నా గురించి మీకు తెలుసు, నిజాలన్నీ త్వరలో బయటకు వస్తాయని, విషయాలు మా లాయర్ తానుకొండ చిరంజీవి మాట్లాడతారని పోస్ట్ చేశాడు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.